వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో జున్ను పాలు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే జున్ను పాల పొడితో జున్ను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో అరకప్పు అచ్చు బెల్లంను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఎక్కువ తీయగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇలా మెత్తని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ శొంఠి, 4 యాలకులు, 8 నుంచి 10 వరకు మిరియాలు వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 1/2 లీటర్ పాలను తీసుకొని, చిక్కటి పాలు అయితే మంచిది, జున్ను బాగా వస్తుంది. తర్వాత రుబ్బుకొని పెట్టుకున్నటువంటి శొంఠి, మిరియాలు, యాలకులను వేసుకొని 1 లేదా 1.5 టీ స్పూన్ వరకు జల్లించుకొని వేసుకోవాలి. తర్వాత పౌడర్గా చేసుకున్నటువంటి బెల్లంను కూడా వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జున్ను మిల్క్ పౌడర్, ఇది వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకు 100 గ్రాముల పౌడర్ అయితే సరిపోతుంది. ఈ జున్ను పౌడర్ను ఈ పాలల్లో వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ఒక పాత్రలో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఇందులో స్టీల్ స్టాండ్ను పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పాలను దీనిపైన పెట్టుకొని ఈ పాలు పాత్రపై మూత పెట్టుకోకుండా ఈ డేక్సా పైన మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా నొక్కి చూసినట్లయితే తెలుస్తుంది. దీనికి ఏమీ అంటుకోలేదు కనుక ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత చాకుతో అంచులను కొంచెం లూజ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనిని ముక్కలుగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా జున్ను రెడీ అయ్యిందో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.